హే శుభ శుభ ఇక్కడెందుకు ఆపారు? రిఫ్రెష్ అవ్వడానికి. ఇక్కడ? అవును, ఇదంతా నీలే కదా, వెళ్ళి దూకే. కాఫీ? कॉफी नाके हो तो उसको नहीं चाहिए, सिर्फ मुझे दो। ठीक है स्ट्रॉन्ग। ठीक है। అర్జున్, కోల్కతాలో ఎవరున్నారన్నావు? మతిప్రభ కాదు, వీరా మీనాక్షి కదా? అది చెప్తాను కానీ దగ్గరలో రెస్ట్ రూమ్. నిన్ను కోల్కతా బస్ ఎక్కించి నీతో ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు నీకు రెస్ట్ రూమ్ ఎక్కడో కూడా చూపించాలి. అంతా నా కర్మ. కను చూపు మేరలో ఎటు వెళ్ళినా రెస్ట్ రూమ్. ఓ పబ్లిక్ లో ఎలా? రాజమౌళితో సెట్ వేయించమంటారా సార్? చెప్పండి డాక్టర్. హలో అర్జున్, ఎలా ఉంది జర్నీ? దారిలో ఉన్నాం, రేపటికల్ రీచ్ అయిపోతాం. నీకు ప్రభా కాంటాక్ట్ పంపించాను. అక్కడ హిల్ స్టేషన్ లో సిగ్నల్స్ ఉండవంట. వెళ్లే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. ఓకే డాక్టర్. బస్సు శుభ 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 బస్ వెళ్ళిపోయింది. మన బ్యాగ్ ఇదిగో ఇక్కడే ఉందిగా. ఇది కాదు నా ట్రాలీ, నీ లగేజ్ కూడా. నా బ్యాగ్ సేఫ్, మరి నా ట్రాలీ? ఇదే ఊరు నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా వెళ్ళేది? శుభ క్వశ్చన్స్ ఆపినాతో రా. శుభ నువ్వు క్యాబ్ రావడానికి ఇంకో 5 minutes ఉంది. भैया एक प्लेट। ठीक है। आलू ज्यादा डाल। ठीक है। हाँ। It's not even hygienic, you know. 4 days అయినా సరే వాటర్ చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ లో 14% కూడా ఉండదు. విత్ ఇన్ వీక్ ఫీవర్, కోల్డ్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఏం చేయమంటావు? పడేసేయ్. పడేనా? నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇంకో 2 minutes లో క్యాబ్ వస్తుంది. कितना हुआ? 20 रुपए मैडम जी। दा। హే, చూడ్డానికి తేడాగా ఉన్నాడు. వీడు నన్ను కిడ్నాప్ ఏం చేయడు కదా? అంత గొప్ప ఫిగర్ ఏం కాదు నువ్వు. आपको समझ आया क्या? മലയാളി അല്ലേ? തെലുങ്കറിയാം. അദുശേരി ചേട്ടാ നാട്ടിലെ എവിടെയാ? കൊയിലാണ്ടി, കോഴിക്കോട് ഡിസ്ട്രിക്ട്. എനിക്ക് അവിടുത്തെ കല്ലുമക്കായ ഭയങ്കര ഇഷ്ടമാണ്. ചേട്ടാ കൊൽക്കത്ത വന്നിട്ട് എത്ര കാലമായി? ഒരു 10 വർഷമായി. കല്യാണം കഴിച്ചിട്ട് എവിടെയാ? വൈഫുണ്ട്, ഒരു മോളുണ്ട്. വീട്ടിലേക്ക് വാ, കല്ലുമക്കായ എവിടെയും കിട്ടി. അടിപൊളി. പക്ഷേ ബംഗാളി ചേച്ചിക്ക് കൊയിലാണ്ട് കല്ലുമക്കായ ഉണ്ടാക്കറിയാമോ? അതൊക്കെ ഞാൻ പഠിപ്പിച്ചിട്ടുണ്ട്. നിങ്ങൾ വാ, ഞാൻ ഉറപ്പായിട്ട് വരാം. കൊള്ളാം. నీకు మలయాళం కూడా వచ్చా? എല്ലാ రీజనల్ లాంగ్వేజెస్ ಗೊತ್ತು. ఠీకే. యాక్చువల్లీ ట్రావెల్ చేసిన 2000 kilometers కన్నా ఈ 10 meters దాటాలంటే చాలా టెన్షన్గా ఉంది. నేను పుస్తకం చదువుతూ మీనాక్షిని ఊహించుకున్నాను. బట్ ఆవిడ నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మీనాక్షి, అర్జున్ నిన్నే వస్తానని చెప్పారు. అక్కడ పెద్ద సైక్లోన్,
ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి, అందుకే లేట్ అయింది. ఓకే. తనెవరు? తను శుభ, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. వీరా సార్. 1 సెకండ్. హే, ఏంటి బయటకు వచ్చేసారు? ఇల్లు చాలా బాగుంది. కూర్చోండి. యాక్చువల్లీ కోల్కతా ఇస్ అ ప్యాక్డ్ సిటీ అని విన్నాను, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ క్యాంపస్ లో బాస్కెట్ బాల్ సౌండ్ తప్ప ఇంకోటి వినిపించదు. అందుకే ఈ క్వార్టర్స్ లోనే ఇల్లు కావాలని అడిగి మరీ తీసుకున్నాను. ఈ ఇల్లు గ్రాండ్. ఇవి తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. అడుగు. ఆగు. అడుగు. ఏంటి? అడగండి. మ్యామ్, సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు? యా, హీస్ ఫైన్. ఏమైంది? లేదు మ్యామ్, మీ గురించి కొంచెం కొంచెం తెలుసు. అర్జున్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. సూపర్ లవ్ స్టోరీ. సార్ని మేము చూడొచ్చా? హలో, చెప్పు. ఎక్కడున్నారు? ఒక 15 మినిట్స్లో ఉంటా. 15 మినిట్స్ అయిపోయి అరగంట అయింది. హలో 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 మీనాక్షి, హలో హలో. రాత్రి కురిసిన కుండపోత వర్షానికి గాంధీనగర్లో కొత్తగా నిర్మిస్తున్న భవనం కూలి 8 మంది మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విషయం తెలిసిన ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టింది. మరణించిన వారిలో వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నికెళ్ళండమ్మా. ఎందుకయ్యా దోచుకుంటున్నారు? చెప్తుంది మీకే. వెనక్కి వెళ్ళండి. అరే నీకేనా చెప్తుంది? వెనుకెళ్ళు. సార్ సార్, ఇన్ని చూసారా సార్? ఎవరిని పంపించడానికి వీలేదమ్మా. ఇక్కడ ఇంజనీర్ సార్, వెనక్కి వెళ్ళు. మా ఆయన అండి. వెళ్ళండమ్మా. ఆగండమ్మా, ఆగండి. చెప్తుంది మీకే. అరే ఎన్నిసార్లు చెప్పాలమ్మా? వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. అరే అమ్మా, మీరు వెనక్కి వెళ్ళండి. అమ్మా జరగండి. అయ్యా అయ్యా, ఆవిడ ఇంజనీర్ గారు భార్య అయ్యా, ఆవిడ వదలండి అయ్యా. ఓ ఇంజనీర్ గారి వైఫా? మాట ముందే చెప్పచ్చు కదా. వెళ్ళండమ్మా, మీరు మాత్రం వెళ్ళండి. ఘోరం జరిగిపోయిందమ్మా, పెద్ద ఘోరం జరిగిపోయింది తల్లి, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏం జరిగింది? నిన్న రాత్రి 10-10:30 అనుకుంటారమ్మా. ఇంజనీర్ గారు నాకు ATM కార్డు ఇచ్చి డబ్బులు తీసుకురమ్మని పంపించారమ్మా. నేను తిరిగి వచ్చే లోపు ఇంత దారుణం జరిగిపోయిందమ్మా. రాత్రి కురిసిన వర్షానికి బిల్డింగ్ కుప్పకూలిపోయిందమ్మా. దేవుడు మనకు అన్యాయం చేశాడమ్మా. అయ్యో
ఉండకూడదు.